నమస్కారం అండి. ఇచ్చిపుచ్చుకుంటే వ్యవహారం, వచ్చిపోతూ ఉంటే బాంధవ్యం. ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనేది స్టార్ట్ అయిన తర్వాత వచ్చిపోతూ ఉంటారు. ఇలా బాంధవ్యం కూడా ఏర్పడుతుంది. మరి అలాగే స్నేహం కూడా చిగురిస్తుంది. మరి ఈ స్నేహం అనేది ఈ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారము, ఈ వచ్చిపోతూ ఉండే బాంధవ్యము, ఈ బాంధవ్యము భారం కాకుండా ఆ వ్యవహారము కాకుండా ఉండాలి. అలా ఉంటే మన స్నేహము కలకాలం ఉంటుంది, దానికి తిరుగుండదు. మరి ఇచ్చిపుచ్చుకోవడం మీదనే ఆధారపడి ఉంది ఈ వచ్చిపోవుడు అనే సంబంధం. ఇది రాకుండా ఉండాలి, ఎటువంటి చెడు జరగకుండా ఎన్నటికీ కొనసాగించాలి అంటే మధ్యలో మంచి స్నేహం ఏర్పడాలి. మరి స్నేహము ఎలా ఏర్పడాలి? ఈ స్నేహం ఎలా ఉండాలి? సహాయం ఇవ్వాలి, సమయానికి అనుకూలంగా ఉండాలి, మనోధైర్యాన్ని కూడా ఇవ్వగలగాలి. ఇలా ఇవ్వగలిగితే ఏ వ్యవహారమైనా కూడా వెటకారంగా మారదు. మరి ఇందులో మొదటిది ఏంటంటే నిస్వార్థ సహాయం. ఏదైనా సహాయం చేయాలంటే లాభాన్ని ఫస్ట్ చూడకుండా సహాయం చేయగలగాలి. అలా కనుక చేయగలిగినప్పుడు మన ఆ వ్యవహారం అనేది వెటకారంగా కాకుండా ఉంటుంది. ఇంకొకటి, రెండవది విషయానికి వస్తే గౌరవం ఇచ్చుకోవాలి. నేను ఎక్కువ, నువ్వు తక్కువ అనే భావన గనుక ఏర్పడితే ఖచ్చితంగా బాంధవ్యము భారంగానే మారుతుంది, వ్యవహారం వెటకారమే అవుతుంది. ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయకూడదు. ఇక మూడో విషయం వస్తే సమయానికి తోడుండాలి. సమయము కష్టం వస్తే ఎదురు రావాలి, సంతోషం వస్తే చిందులేయాలి. అంటే ఆ సమయానికి అనుకూలంగా మనం బాంధవ్యం అనేది ఉండాలి. అప్పుడే భారం కాకుండా ఉంటుంది. ఇంకా సమతుల్యత. ఎప్పుడు ఒకరే రావడము, ఎప్పుడు ఒకడు కష్టంలో ఉంటే ఇంకొకటి వచ్చి సాయం చేయడము, ఆ ఒక్కరే చేస్తే మరి సమతుల్యం ఎక్కడుంది? చెడిపోతుంది కదా బాంధవ్యం. ఏ కష్టం వచ్చినా, ఎంత ఆపదలో ఉన్నా పక్క స్నేహితుడు ఎంత చేస్తాడో నువ్వు అంత చేయాలి. అలాంటి సమతుల్యము కనుక పాటించినప్పుడే మన బాంధవ్యం బరువు కాదు, మన ఇచ్చిపుచ్చుకోవడం అనే వ్యవహారం వెటకారం కాదు, మనలో ఉన్న స్నేహ బంధము చెడిపోదు. అలా చెడిపోకుండా ఉండాలి అనంటే ఈ విషయాలు ఖచ్చితంగా పాటించాలి. ఇంకొకటి, చెడిపోవడానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. అవసరానికి మించి ఏ స్నేహాన్ని ఆశించకూడదు. అవసరానికి మించి నువ్వు ధనాన్ని నీ మిత్రుడి నుంచి ఆశిస్తున్నావు అనంటే మిత్రుడి మీద నీకేదో ఉందన్నట్టే కదా. కాబట్టి అవసరానికి మించి ఆశించకూడదు. దాంతోపాటు మిత్రుడు చేసిన సహాయాన్ని, ధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఈ 4 విషయాలు కనుక మనం పాటిస్తే మన బాంధవ్యం ఎప్పుడు బరువు కాదు, మన ఇచ్చిపుచ్చుకోవడం వ్యవహారం ఎప్పుడు వెటకారం కాదు.